ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని నమ్మించి, ప్రేమించి, పెళ్లి చేసుకుని ఇప్పుడు తన కడుపుతో ఉంటే అసలు నిజం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అసలు ఏం జరిగిందంటే ఈ హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అది కూడా ఎలా అంటే, నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒక రూమ్ లో ఉండి ఇక్కడే పని చేసుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని నమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళని ఎవరైనా రమ్మను మాట్లాడదామని చెప్తే, నాకెవరూ లేరండి, నేను ఒక్కడనే, నేను ఇక్కడే రూమ్ లో ఉండి పని చేసుకుంటాను అని చెప్పాడు. సరే కదా అని చెప్పి పెళ్లి గ్రాండ్ గా చేశారు. పెళ్ళైన 8 నెలలకి అమ్మాయి 5th మంత్ ప్రెగ్నెంట్. ఈ టైంలో ఈ అబ్బాయి అర్ధరాత్రి గడ ఫోన్లు మాట్లాడడం, చాటింగ్లు చేసుకుంటాం ఇవన్నీ ఈ అమ్మాయి గమనించింది. ఏంటి ఇలా చేస్తామని అడిగితే, లేదు మా తమ్ముడితో వాళ్ళతో వెళ్తా అని చెప్పేసి దాటేశాడు. ఒక రోజు ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయికి ఒక వీడియో కాల్ వచ్చింది. ఎవరు ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయి చాలా పెద్ద గొడవ చేసింది. అమ్మాయి తరపులు కూడా వచ్చి పెద్ద గొడవ చేశారు. అప్పుడు ఈ అమ్మాయితో మనోడు ఏం చెప్పాడో తెలుసా, నాకు ఇంతకు ముందే పెళ్లి అయింది, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత ఈ అమ్మాయి బీపీ డౌన్ అయిపోయి పడిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సూటిపోటి మాటలన్నా భరించింది. కానీ ఇప్పుడు వీడు చేసిన మోసానికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అరే అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని అసలు ఎలా మోసం చేయాలనిపిస్తుంది? అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదో కామెంట్ లో రాయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ ఆ అమ్మాయి ఖచ్చితంగా చూస్తుంది. కొంచెం జాగ్రత్తగా కామెంట్ పెట్టండి. మంచిది.